మనలను భద్రపరిచి కాపాడి తన సన్నిధిలో నిలబెట్టిన దేవునికి ఏమిచ్చిన రుణం తీర్చలేం. అందరం రెండు చేతుల పైకి ఎత్తేసే గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, మరి ఈ సమయంలో ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. తీయండి, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలను మనము అందరము కలిపి చదువుదాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లట్టును మిగులు కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవునెను. ఇరువురము కలిసి దీన్ని ధ్యానము చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం యొక్క నేపథ్యం గనక మనం చూస్తే, దీని బ్యాక్గ్రౌండ్ గనక మనం చూస్తే, ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపమును బట్టి మొదట ఉత్తర రాజ్యముగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలను అష్షూరు రాజు వచ్చి చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. వీరు చెరకు వెళ్ళిన 200 సంవత్సరాల తర్వాత దక్షిణ రాజ్యమైనటువంటి యూదా రాజ్యము కూడా బబులోని చక్రవర్తి అయిన నెబుకద్నెజరు వచ్చి 3 సార్లు దండెత్తి ఈ యెరూషలేములోను యోదయలోను ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన చెరగా తీసుకెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మొదటిసారి వచ్చినప్పుడు రాజవంశానికి సంబంధించిన బలశాలులను, యవ్వనస్తులను, వీళ్ళందరినీ కూడా ఆయన చెరగా తీసుకెళ్ళిపోయాడు. రెండవసారి వచ్చినప్పుడు దేవాలయమును పాడు చేసి దేవాలయంలో ఉన్నటువంటి ఆ ఉపకరణాలన్నిటినీ ఆయన తీసుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. దేవాలయాన్ని కూడా కాల్చివేసినట్లుగా మనం చూస్తాం. మూడవసారి తిరుగుబాటు జరిగినప్పుడు యోదయలో మరలా నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము పట్టణాన్ని, దాని ప్రాకారములను బాగుగా పాడు చేసి నాగలితో దున్ని నివాస యోగ్యము కానటువంటి స్థలముగా, ప్రదేశముగా దాన్ని మార్చివేశాడు. ఆ పరంపరలో వారు బబులోను అనేటువంటి దేశానికి వారు చెరగా వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. వారు చెరగా వెళ్ళిన తరువాత మరి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం, మీరు చేసిన తప్పును బట్టి, నన్ను విసర్జించుటను బట్టి, నీతి న్యాయములను జరిగించకపోవటాన్ని బట్టి, అన్యాయము అక్రమము చేయట దాన్ని బట్టి మీ భూమికి విశ్రాంతినివ్వలేదు, మీరు విశ్రాంతి దినమును సరిగ్గా పాటించలేదు అని చెప్పి వారిని 70 సంవత్సరాలు వారిని ఎక్కడికి పంపించారంటే బబులోని చెరకు దేవుడే పంపించాడు. పంపించే ముందు ఇర్మియా ద్వారా ఒక మంచి మాట పలికించాడు. మీరు వెళ్ళిన దేశంలో 70 సంవత్సరాలు ముగిసిన తరువాత మీరు తగ్గించుకొని పశ్చాత్తాపపడి నా కొరకు ప్రార్థన చేస్తే మరలా నేను మిమ్మల్ని వెనకకు తీసుకువస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని ఎవరు గుర్తుపెట్టుకున్నారంటే దానియేలు అనే భక్తుడు గుర్తుపెట్టుకున్నాడు. ఇర్మియా చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని దానియేలు గుర్తుపట్టుకుని 70 సంవత్సరం ముగుస్తుంది అనుచుండగా దానియేలు ఉపవాసం ఉండి గోనెపట్ట ధరించి బూడిద చల్లుకొని యెరూషలేము తట్టు ఆయన తిరిగి ప్రార్థన చేసినట్లుగా మనకు కనపడుతుంది. ఎప్పుడైతే ఈ దానియేలు ప్రార్థన చేశాడో, తన పాపములు, తన పితరుల పాపములు ఒప్పుకున్నాడో, కనికరించిన దేవుడు బబులోను సామ్రాజ్యాన్ని కూల్చాడు. మాదీయ పారసీక రాజ్యాన్ని ఆయన తెర మీదకు తీసుకుని వచ్చాడు. రాజ్యమును కూల్చాడు, బబులోను రాజ్యమును కూల్చాడు. మాదీయ పారసీక సామ్రాజ్యాన్ని ఆయన పైకి తీసుకొచ్చాడు.
ఆ పైకి తీసుకొచ్చిన మొట్టమొదటి రాజు పేరు ఏం పేరంటే కోరేషు మహారాజు. ఈ కోరేషు పుట్టకముందే దేవుడే వాగ్దానం ఇచ్చాడు. కోరేషు అనేవాడు ఒకడు పుడతాడు, అతడు నా మందను కాపరిగా ఉంటాడు, నా దేవాలయాన్ని నిర్మిస్తాడని చెప్పి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 45వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం. ఈ కోరేసు పైకి లేచిన తర్వాత, రాజుగా చక్రవర్తిగా అయిన తర్వాత కోరేసు ఒక శాసనం చేస్తాడు. ఎంతమంది అయితే బబులోను సామ్రాజ్యంలో ఉన్నారో, యూదులైన వారు, ఇశ్రాయేలైన వారు ఎంతమంది అయితే ఉన్నారో, మీ దేవుడే గొప్ప దేవుడు, మీ దేవుడు లాంటి దేవుడు మరొకడు లేడు, మీ దేవుడే నన్ను ఒక రాజుగా అవుతానని ఆయన శాసనం చేశాడు, ప్రవచనం చేశాడు. ఆయన చెప్పిన మాటను బట్టి నేను ఈరోజు చక్రవర్తి అయ్యాను. కాబట్టి ఈ బబులోను దేశంలో, ఈ బబులోను యొక్క సామ్రాజ్యంలో ఎంతమంది అయితే యూదులు ఉన్నారో, మీరందరూ తిరిగి వెళ్ళి మీ దేవునికి మీరు దేవాలయం కట్టుకోమని చెప్పి మొట్టమొదటిగా ఈ కోరేషు అనేటువంటి చక్రవర్తి BC 538వ సంవత్సరంలో ఆజ్ఞ జారీ చేశాడు. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ జారీ చేశాడో, అందులో కొంతమంది దావీదు వంశములో నుంచి యువరాజుగా ఉన్నటువంటి అవ్వవలసినటువంటి జెరుబ్బాబెలు, తెలుగులో ఏమంటారంటే యెరుబ్బయలు అనేటువంటి ఒక వ్యక్తి నాయకుడిగా చేసుకుని యెహోషువ అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు కలిసి దరిదాపుగా మొదటి విడతలో 42,000 మంది పైచిలుకు బబులోను దేశము నుండి వారు బయలుదేరి ఇశ్రాయేలు దేశానికి వస్తారు, అంటే యోధా దేశానికి వస్తారు. యోధా దేశానికి వచ్చి వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే యెరూషలేము దేవాలయాన్ని వారు నిర్మించారు. వారు యెరూషలేము దేవాలయం నిర్మించడానికి మధ్యలో చాలా ఆటంకాలు వచ్చాయి. ఆ ఆటంకాలను అధిగమించడానికి హగ్గయి, జక్రయ్య అనే భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా వారిని ప్రోత్సహించారు. ఇశ్రాయేలందరూ కూడా రెండవసారి దేవాలయం కట్టారు, ప్రతిష్ఠించారు, దేవుని యొక్క బలులు అర్పించడం ప్రారంభించారు. ఇది అయినటువంటి 8 సంవత్సరాల తరువాత అదే బబులోను సామ్రాజ్యంలో నుంచి యాజకుడును శాస్త్రి అయినటువంటి ఎజ్రా అనేటువంటి ఒక ఆయన అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. ఆయన ఎజ్రా బబులోను నుంచి బయలుదేరి రాజుగారి యొక్క ఆ పర్మిషన్ తీసుకుని ఈ యోదయ దేశానికి వచ్చాడు. ఆయన కూడా కొంతమందిని తీసుకొచ్చాడు. ఆయనతో పాటు కొంతమంది ప్రార్థించారు. ఆహావా నది దగ్గర ప్రార్థన చేశారు. ప్రార్థించి ఈ ప్రయాణము సఫలము చేయమని ఆయన కూడా వేడుకున్నారు. ఆయనతో కూడా చాలామంది బయలుదేరారు. రాజుగారు కూడా కొన్ని బహుమతులు, కొన్ని బంగారు ఆభరణాలు కూడా ఎజ్రాకి ఇచ్చారు. రెండో దఫాలో ఎజ్రా వచ్చాడు. వచ్చి యెరూషలేము దేవాలయంలో బలి అర్పణలు కానీ, మతపరమైనటువంటి సంస్కరణలు కానివ్వండి, అలాగే ఈ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ఆ యొక్క నియమాలు కానివ్వండి, తిరిగి పునరుద్ధరించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇది రెండవసారి ఎజ్రా వచ్చి చేసినటువంటి పని. ఇక మూడవ దఫాగా కొన్ని సంవత్సరాల తరువాత, అయ్యా దేవాలయం కట్టబడింది, అందరము కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే మన యెరూషలేము దేవాలయము చుట్టూన్న ప్రాకారాలన్నీ కాల్చబడ్డాయి, అన్నీ పెంటగా చేయబడ్డాయి, దాన్ని మరలా బాగు చేసేవారు లేరని చెప్పినప్పుడు ఎక్కడో కొన్ని 100 మైళ్ళ దూరంలో ఉన్న రాజుగారి దగ్గర మరి పానదాయక పాత్ర అందిస్తున్నటువంటి నెహెమ్యాకి ఒక రకమైన భారం కలిగింది. అయ్యో, నా పట్టణం పాడైపోయిందా? నా పట్టణము చుట్టూ ప్రాకారాలు పాడైపోయినాయా? పట్టణం చుట్టూ ప్రాకారము పాడైపోతే రక్షణ, అలాగే గౌరవం ఉండదు కదా. నా పట్టణాన్ని ఎలాగైనా నేను తిరిగి మరలా ప్రాకారాలు కట్టించుకోవాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగాడు. ఆ పర్మిషన్ అడగగానే ఆ రాజుగారు నెహెమ్యాకి పర్మిషన్ ఇచ్చారు. కొన్ని మరి కర్ర ఇచ్చారు, కొన్ని వస్తువులు ఇచ్చారు. అవన్నీ పట్టుకొని ఈ నెహెమ్యా మూడవ దఫా ఎక్కడికి వచ్చాడంటే ఈ యెరూషలేముకు వచ్చాడు. ఇప్పుడు యెరూషలేము చుట్టూ ఇప్పుడు నెహెమ్యా ఏం చేస్తున్నాడంటే అక్కడున్న జనములందరినీ పోగు చేసి యెరూషలేము ప్రాకారము చుట్టూ తిరిగి చూస్తే
అది చాలా పెంటగా కుప్పగా కాల్చబడినటువంటి ఒక స్థితిలో ఉంది. దానికి ఎలాంటి ఆకారము లేకుండా పేరుకుపోయిన చెత్త వలె కుప్ప వలె ఉంటే చాలా బాధపడ్డాడు. ఎలాగైనా తిరిగి మరలా మన ప్రాకారాలు మనం కట్టుకోవాలని చెప్పి ఆ యెరూషలేములో ఉన్న యాజకులను, ఆ యెరూషలేములో ఉన్న మిగతా గోత్రాల వారిని ప్రోత్సాహపరిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క గుమ్మం అప్పగించాడు. అలాగ గుమ్మం అప్పగించి ఏం చేశాడంటే 12 గుమ్మాలు వారు కట్టారు. ప్రాకారం అంటే మామూలు ప్రాకారం కాదు. ఒక ఇంటికి కట్టే ప్రాకారము మన చుట్టూ ఇంటి ఉంటుంది, కానీ ఇది పట్టణము చుట్టే కట్టేటువంటి ప్రాకారం. చాలా పొడవున్నది, చాలా ఎత్తైన ప్రాకారము. అలాంటి ప్రాకారానికి 12 గుమ్మాలు ఏర్పాటు చేశారు. ఈ 12 గుమ్మాలు కడుతూ ఉన్నారు. గుమ్మాలన్నీ కట్టారు, బాగానే ఉంది, ఇంకా కడుతూ ఉన్నారు. కడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ యూదులు కట్టబడుతూ ఉన్నప్పుడు శత్రువైనటువంటి సల్బనట్లు, టోబియా, సిరియా వారు, షోమ్రోను వారు వీళ్ళందరూ వచ్చి ఎవరిని ఎగతాళి చేయడం ప్రారంభించారంటే ఈ నెహెమియాతో పాటు దేవుని పని చేస్తున్న వారిని, పట్టణం యొక్క ప్రాకారము కడుతున్న వారిని ఏం చేశారంటే వీళ్ళు యాలాకోలం చేయడం ప్రారంభించారు. అది ఇక్కడ మనం చదివినటువంటి నేపథ్యం. మరి ఇందులో నుంచి కొన్ని అమూల్యమైనటువంటి విషయాలను ఈరోజు మనము ధ్యానం చేద్దాం బిడ్లారా. ఈరోజు మనం నేర్చుకోవలసింది ఏంటంటే సాతానుగాడు మన మీద భయంకరమైనటువంటి మరి అగ్ని బాణములను సంధిస్తాడు. ఎవరి మీద సంధిస్తాడు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ నెహెమియా వారి బృందము వారు దేవుని యొక్క పని జరిగించుచుండగా, ప్రాకారముల యొక్క పని జరిగించుచుండగా ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే శత్రువులు వచ్చి ఎగతాళి చేయడం ప్రారంభించారు, అవహేళన చేయడం ప్రారంభించారు. వారు చేసేటువంటి అవహేళన ఎలా ఉందంటే దేవుని పని జరగనివ్వకుండా, దేవుని పని చేస్తున్న వారిని కృంగదీసేటట్టుగా, దేవుని పని చేస్తున్న వారిని బాధ పెట్టేటట్టుగా, దేవుని పని చేస్తున్న వారిని అవమానపరిచేటట్టుగా ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా, ఈ శత్రువులందరూ వారిని చూసి ఎగతాళి అవమానం చేయడం ప్రారంభించారు. వీళ్ళారా, మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవలసిన విషయం ఏంటో చెప్పమంటారా? దేవుని కొరకు ఎవరైతే పనిచేస్తారో, దేవునిలో ఎవరైతే ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారిని చూసి సాతానుగాడు చాలా భయంకరంగా అవహేళన చేయడం ప్రారంభిస్తాడు. వారిని చూసి సాతానుగాడు చాలా భయంకరంగా కృంగదీయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకో చెప్పమంటారా? ఒకవేళ వీడు ఆత్మీయ జీవితంలో కట్టుకుంటే గనక, దేవునిలో కట్టబడితే గనక, దేవుని పనిలో కట్టబడుటలో వాడబడితే గనక ఎవరు నష్టపోతారంటే సాతానుగాడు నష్టపోతాడు. ఎవరు మహిమపరచబడతారంటే దేవుడు మహిమపరచబడతాడు. అంటే ఒక కుటుంబము కానీ, ఒక వ్యక్తి కానీ దేవునిలో కట్టబడితే, దేవుని పనిలో వాడబడితే ఏ రాజ్యము కట్టబడుతుంది? దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఎవరి నామం హెచ్చించబడుతుంది? దేవుని నామం హెచ్చించబడుతుంది. దేవుని నామం హెచ్చించబడితే ఎవరు అవమానపరచబడతారు? సాతాను అవమానపరచబడతారు. అందుకే వాడు అవమానపరచబడడం ఇష్టం లేక, వాడి రాజ్యము కూలిపోవడం ఇష్టం లేక, దేవునిలో ఎదుగుతున్న వారిని, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న వారిని, దేవుని పనిలో కట్టబడుతున్న వారిని, దేవుని పని చేస్తున్న వారిని 24 గంటలు వాడు ఏం చేస్తాడంటే కృంగ తీయడానికి ప్రయత్నం చేస్తాడు. మీకు విషయం చెప్పాలి, చాలా సందర్భాల్లో దావీదును గురించి మనం ఆలోచన చేస్తే, దావీదు ఇశ్రాయేలు మీద ఏమయ్యాడట? రాజు అయ్యాడు. రాజు అయిన వెంటనే ఫిలిష్తీయులందరూ ఎవరి మీద యుద్ధానికి వచ్చారట? దావీదు మీద యుద్ధానికి వచ్చారట. చూడండి ఈ మాట ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. జనులు ఇశ్రాయేలీల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిష్తీయులందరూ ఏం చేశారట? అప్పుడు వరకు దావీదును పట్టించుకోవాలా, అప్పటి వరకు దావీదు జోలికి ఎవరూ రాలా. ఎప్పుడైతే దావీదు ఇశ్రాయేలుల మీద రాజుగా అభిషేకించబడ్డాడు,
ఎప్పుడైతే దావీదు దేవుని పని చేయడానికి పూనుకున్నాడో, ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేల్ యొక్క రాజుల చరిత్ర అంతా కూడా మనం చూస్తే సౌత్ కానీ నార్త్ కానీ, అంటే ఉత్తర రాజ్యము కానీ దక్షిణ రాజ్యము కానీ, ఈ రెండు రాజ్యాలను ఇంచుమించుగా 42 మంది రాజులు పరిపాలన చేశారు. ఈ 42 మంది రాజుల్లో చాలామంది దుర్మార్గులు ఉన్నారు, చాలామంది మంచోళ్ళు ఉన్నారు. ఈ దుర్మార్గుల్ని మంచోళ్ళందరినీ కూడా పక్కపక్కన పెడితే వీళ్ళందరికంటే ఎత్తైన ఆత్మీయ శిఖరంలో ఎవరున్నారంటే దావీదే మనకు కనబడతాడు. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే, దావీదు ఇశ్రాయేలుకు రాజుగా అయిన తరువాత అబ్రహాము ఏ అయితే వాగ్దాన భూమిని పొందుకున్నాడో, దేవుని చేత ఏ వాగ్దాన భూమిని అయితే అబ్రహాము పొందుకున్నాడో, ఆ వాగ్దాన భూమిని అంతటిని కూడా సంపాదించిన వాడు ఎవరు అంటే దావీదు మాత్రమే. అంటే ఒక విషయంలో చెప్పాలంటే దావీదు రాజరికానికి వచ్చాడు. దావీదు రాజరికానికి వస్తే కనుక దేవుని పక్షంగా యుద్ధాలు చేస్తాడు, మంచిగా దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపజేస్తాడు, దేవుని యొక్క రాజ్యాన్ని సుస్థిరం చేస్తాడని శత్రువులు తలంచి, ఫిలిస్తీయులు తలంచి, ఎప్పుడైతే ఇతను రాజుగా అయ్యాడో ఈ ఫిలిస్తీయులు వచ్చి అంటారు, ఇతను బతకనివ్వకూడదు, ఇతను బతికితే దేవుని రాజ్యాన్ని విస్తరిస్తాడు, ఇతను బతికితే దేవుని యొక్క రాజ్యాన్ని కడతాడు, ఇతను బతికితే కనుక దేవుని యొక్క రాజ్యాన్ని సుస్థిరం చేస్తాడు అని ఫిలిస్తీయులు తలంచి అందరూ ఏకమై దావీదుని చంపడానికి వచ్చారటండి. నిజమే బిడ్డలారా, దేవునిలో ఎవరమైతే బతుకుదామని అనుకుంటామో, దేవుని కొరకు ఎవరైతే బ్రతుకుదామని అనుకుంటామో, దేవుని పని కొరకు ఎవరైతే బ్రతుకుదామని అనుకుంటారో వారి మీదనే సాతానుగాడు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. హోరోనీయుడైన సల్బనటును, అమ్మోనీయుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలీలకు క్షేమము కలుగచేయును. ఇశ్రాయేలీలకు క్షేమము కలుగచేయుటకు ఒకడు వచ్చెనని విని ఏం దుఃఖపడ్డారట? బహుగా దుఃఖపడ్డారంట. ఎవరు వీళ్ళు? శత్రువులు. ఎవరు వచ్చారు క్షేమము కలగ చేయడానికి? నెహెమ్యా వచ్చాడు. నెహెమ్యా వచ్చాడని ఈ శత్రువులైన వీళ్ళు ఎలా పడుతున్నారంట? చాలా దుఃఖపడుతున్నారు. అదే దేవుని బిడ్డలారా, నేను చెప్పే మాట కూడా, దేవునిలో ఎవరైతే నిలబడదాం అనుకుంటామో, దేవుని కొరకు ఎవరైతే పని చేద్దాం అనుకుంటామో, ఆత్మీయ జీవితాన్ని మా కుటుంబం ద్వారా మేము కట్టుకుందాం అనుకుంటారో, ప్రార్థనలో మేము బ్రతుకుదామని అనుకుంటారో, ప్రభువులో నమ్మకంగా ఉందామని అనుకుంటారో, క్రీస్తు కొరకు బతుకుదామని అనుకుంటారో, ఇక నుంచి చేసింది చాలు, ఇక నుంచి మంచిగా జీవిద్దాం, చక్కగా దేవునిలో ఉందాం, చక్కగా పరిచర్యలో ఉందాం, చక్కగా వాక్యంలో ఉందాం, మందిరములో ఉందామని ఎవరైతే తలంచుకుంటారో వారిని బట్టి సాతానుగాడు దుఃఖిస్తాడట, వారి మీద దాడి చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడట. అందుకనే దేవునిలో ఉన్న కట్టబడుతున్న మన జీవితాల్లో, దేవునిలో నిలబడుతున్న మన జీవితాల్లో, దేవుని కొరకు పనిచేస్తున్న వారి జీవితాల్లో ఖచ్చితంగా సాతానుగాడు ఏం చేస్తాడట? అటాక్ చేస్తాడు. వీళ్ళ దేవుని యొక్క పని చేయడానికి వచ్చారు, పని చేస్తూ ఉన్నారు, ఈ గుమ్మాలు కట్టుతూ ఉన్నారు, కడుతున్న వారిని ఏలాకోలం చేయడం ప్రారంభించారు, అవహేళన చేయడం ప్రారంభించారు. ఇది ఎలా ఉంటుందంటే దేవుని బిడ్డలారా, మీకు అర్థం కావాలంటే, పాకిస్తాన్ వాడు ఇండియాతో యుద్ధం చేస్తున్నాడు అనుకోండి, వారు మిసైల్స్ లేదా గన్స్ తోటో, లేదా ఎదురుబదిబడి మనుషులు కొట్టుకోవడమో, లేకపోతే వీడేసిన మిసైల్స్ అక్కడికి రావడమో, ఆడేసిన మిసైల్స్ ఇక్కడ రావడమో మన కంటికి కనబడతాయి. ఇప్పుడు ఇరాను, ఇజ్రాయేలు, అమెరికా యుద్ధాలు చేస్తున్నారు. ఇశ్రాయేలుడు, అమెరికా వాళ్ళు ఇరాన్ మీద వేస్తున్నటువంటి ఆ బాంబుల వల్ల అది అగ్నిగుండంగా మారిపోయింది. ఆ మారిపోవడం మన కళ్ళారా చూస్తున్నాం, ఆ మిసైల్స్ పడడం మన కళ్ళారా చూస్తున్నాం, ఆ బాంబులు పడడం మన కళ్ళారా చూస్తున్నాం, వాళ్ళ ఫైరింగ్ మన కళ్ళారా చూస్తున్నాం. ఇది ఒక సైనికులుగా వేరొక సైనికులతో పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇది మన కళ్ళారా చూడగలం. కానీ యేసయ్యను నమ్ముకున్న ప్రతి బిడ్డ, క్రీస్తులోకి వచ్చిన ప్రతి బిడ్డ,
యేసయ్య పక్షముగా చేర్చబడిన ప్రతి బిడ్డ, నమ్మి బాప్తీసం తీసుకుని రక్షణ తీసుకున్న ప్రతి బిడ్డ, ఈ లోకములో నుంచి మనం ప్రత్యేకించబడ్డాము కాబట్టి, ఈ లోకములో నుంచి మనం విడిపించబడ్డాము కాబట్టి, ఇప్పుడు క్రీస్తు అనేటువంటి నాయకుడి పక్షంగా మనం వచ్చాం కాబట్టి మన ఆత్మీయ జీవితంలో నిరంతరము పోరాటము జరుగుతుంది. దీన్నే ఆత్మీయ పోరాటము అంటారు. ఒక నిజమైన విశ్వాసికి, ఒక నమ్మకమైన విశ్వాసికి, ఆత్మీయంగా బ్రతికేటువంటి దేవుని బిడ్డకి నిరంతరము హృదయములో ఆత్మీయ పోరాటం జరుగుతుంది. నీకు ఆత్మీయ పోరాటము లేదు అంటే కనుక నువ్వు రక్షించబడ్డా ఎవరితో ఉన్నట్టు లెక్క? మనం శత్రువుతో ఉన్నట్టు లెక్క. కనబడే శత్రువుతో ఎవరైనా యుద్ధం చేస్తారు, కానీ కనబడని శత్రువుతో మనం యుద్ధం చేస్తున్నాం బిడ్డలారా. అంటే దేవుని రక్షించబడ్డ మనము, యేసయ్యలో రక్షించబడ్డ మనము కనబడని శత్రువుతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక విశ్వాసి తన బ్రతుకు కాలమంతా కూడా తన హృదయములో ఆత్మీయ పోరాటం చేయవలసిందే. దేనికి ఆత్మీయ పోరాటం చేయాలి? లోకంకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి, పాపానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి, అపవిత్రతకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి, పనికిమాలిన పనులకు వ్యతిరేకంగా మనము పోరాటం చేయాలి. ఆ పోరాటము నిజమైన విశ్వాసంలో ఎప్పుడు నిరంతరము జరుగుతూ ఉంటుంది. అవి మన కంటికి కనిపించవు. ఎఫెసీ రాసిన పత్రికలు అంటాడు కదా, తీయండి 6వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. మనం ఎఫెసీ రాసిన పత్రిక అంటాడు, మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మ సమూహముల పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తము నెరవేర్చిన వారై పిలువబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా ఇది మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరుపు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడి, ఇవన్నీయుగాక విశ్వాసమనుడాలు పట్టుకునడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమి ఆర్పుటకట? దుష్టుడు మన మీద కొన్ని అగ్ని బాణాలను ఏం చేస్తున్నాడు? ఆయన వేస్తున్నాడు. ఒక పూరుపాక మీద అగ్ని వేసామనుకోండి, ఏమైపోద్ది చెప్పాలండి? కాలిపోద్ది. కాలి ఏమైపోద్ది? బూడిదైపోద్ది. ఇప్పుడు సాతానుగాడు ప్రతి విశ్వాసి మీద ఏం ప్రయోగిస్తాడట? అగ్ని బాణములను ప్రయోగిస్తాడట. ఎందుకు ప్రయోగిస్తాడు? అగ్ని ఎవరి మీద పడుతుందో అదే వాళ్ళు ఏమైపోతారట? ఆ వస్తువు ఏమైపోద్ది? అది కాలిపోతుంది. అంటే దేవునిలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి మీద, దేవుని పని చేస్తున్న ప్రతి బిడ్డ మీద, యేసయ్యలో నిజాయితీగా నీతిగా బ్రతుకుదామనుకున్న ప్రతి బిడ్డ మీద ఎవరు అగ్ని బాణాలు వేస్తారంటే సాతానుగాడు అగ్ని బాణాలు వేస్తాడు. ఒక అద్భుతమైన మాట చెప్తాను. లోకములో ఉంటూ అటు ఇటుగా ఉంటూ మన జీవితంలో సరైన స్థిరత్వం లేకుండా లోకానుసారమైన జీవితము జీవిస్తూ ఈ లోక సంబంధమైనటువంటి కోరికలతో ఆశలతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు సాతానుగాడు మన మీద అగ్నిబాణం వేస్తే వాడు వేసిన అగ్ని బాణమునకు మన జీవితము, ఆత్మీయ జీవితము కాలిపోతుంది. దేవుని బిడ్డలారా, లేదు నువ్వు నిజాయితీగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, నమ్మకంగా ఉన్నావు, ఆత్మీయంగా ఉన్నావు, ప్రార్థనాపూర్వకంగా ఉన్నావు, పవిత్రంగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, ప్రభు పట్ల నమ్మకంగా ఉన్నావు, అదే అగ్ని బాణము దేవుడు నీ మీద ప్రయోగించాడు. అలాంటి వారు కాలిపోరు సరికదా, అగ్ని బాణము కాస్త దేవుడు అభిషేక బాణముగా దేవుడు మారుస్తాడట.
యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అగ్ని బాణము కాస్త దేవుడు దాన్ని ఎలాగ మారుస్తాడట? అభిషేక బాణముగా దేవుడు నిన్ను మారుస్తాడు. లోకములో ఉంటే సాతాను ప్రయోగించే అగ్ని బాణముకు నువ్వు కాలిపోతావు. కానీ దేవుడిలో నమ్మకంగా ఉంటే గనక ఆ అగ్ని బాణము కాస్త నిన్ను దేవుడు దేనిగా మారుస్తాడట? నిన్ను ఒక అభిషేకించబడిన వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. అభిషేకించే ఒక తల్లిగా మారుస్తాడు. అభిషేకించబడిన ఒక యవ్వన బిడ్డగా దేవుడు మారుస్తాడు. అభిషేకించబడిన ఒక యవ్వన బిడ్డగా, ఒక అబ్బాయిగా, ఒక అమ్మాయిగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, నీకు మాత్రమే గాక అనేక మందికి దీవెనకరంగా దేవుడు నిన్ను నన్ను మారుస్తాడు. అభిషేకం అనేది మన స్వార్థాని కోసం కాదు. అభిషేకం అనేది అనేక మందికి దీవెనకరంగా వాడబడ్డానికి దేవుని బిడ్డలారా. యేసయ్యకు మహిమ కలుగునుగాక. సాతానుగాడు ఎవరి మీద వేస్తున్నాడట అగ్నిబాణాలు? ప్రతి ఒక్కరి మీద వేస్తాడండి. ఇంకో మాట చెప్పమంటారా? నువ్వైనా విశ్రాంతి తీసుకుంటావు, కానీ వాడు 24/7 24 గంటలు ప్రతి క్షణం మన మీద ఏదో ఒక బాణం వేసి మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒక ఆశ. మనమైనా విశ్రాంతి తీసుకుంటాం, మనమైనా పడుకుంటాం, కానీ మనం పడుకునే సమయంలో కూడా వాడు మన మీద బాణాలు ప్రయోగిస్తూనే ఉంటాడట. ఎన్ని బాణాలు ప్రయోగించిన విశ్వాసం అనే డాలు నీ చేతిలో ఉంటే గనక ఆడి వేసే అగ్ని బాణములు ఆర్పడానికి నీ విశ్వాసము శక్తిగా ఉంటే, ఒకవేళ నువ్వు బంగారము లాంటి ఆత్మీయ జీవితం కలిగి ఉంటే గనక అగ్ని నిన్ను తాకితే గనక నీలో ఉన్న మస్టు పోయి పవిత్రమైన మేలిమి బంగారంగా బయటకు వస్తావు దేవుని బిడ్డ. అదే అభిషేకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సాతానుగాడు ఈ సన్బల్లట్లు, టోబియా, షోమ్రోను వారు ఇశ్రాయేలులు చేస్తున్న పనిని చూసి, వారి ఆత్మీయ జీవితాన్ని చూసి, దేవుని పని చేస్తున్న వారిని చూసి, దేవుని కట్టడాన్ని కడుతున్న వారిని చూసి యాలాకోలము ఎగతాళి చేస్తున్నారు. వీళ్ళట ఇక్కడ 5 ప్రశ్నలను సంధించారు. ఈ 5 ప్రశ్నలకు 5 బాణాలుగా మనం చూద్దాం. వీరిక్కడ 5 ప్రశ్నలను సంధించారు. ఈ 5 ప్రశ్నలు ఆత్మీయ జీవితంలో మన మీద సాతాను ప్రయోగించే అగ్ని బాణాలుగా మనం చూద్దాం. ఈ 5 బాణాలు మన మీదకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకుని దాన్ని జాగ్రత్తగా ఎదుర్కొంటే కనుక అగ్ని బాణములను ఆర్పగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దామండి. హల్లెలూయా. ఏ బాణములు? అగ్ని బాణములను ఆర్పగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. చూద్దామా ఇప్పుడు వీళ్ళు ఏమేమన్నారో, ఏ మాటలు అన్నారో, వీరి గురించి ఏ మాటలు పలికారో మొట్టమొదటిగా చూద్దాం. చదవండి మరోసారి. 4వ అధ్యాయం 1వ వచనం. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లట్టు మిగుల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను నెంబర్ 1 ఏమన్నాడట? అందరూ చదవండి. నెంబర్ 1 ఏంటి? దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయగలరు? చాలండి. మొట్టమొదటి బాణం ఏంటంటే చెప్పమంటారా? మనల్ని కృంగదీసేటువంటి బాణం ఇది. సాతానుగాడు మొట్టమొదటిగా మన మీద ప్రయోగించే బాణం ఏంటో చెప్పమంటారా? మనకే కృంగిపోయేటట్టు, మనకు మనమే ఆలోచించి కృంగిపోయేటట్టుగా చేసేటువంటి బాణం ఇది. అంటే నీకు నువ్వుగానే తగ్గించుకునే బాణం. వాడు అంటాడు, ఈ దుర్బలులు అంటే బలము లేని వారు. అంటే వీళ్ళ బలము లేనివారు కదా, చాలా సంవత్సరాలు బబులోనులో బానిసలుగా ఉన్నారు కదా, వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు కదా, వీడి వెనకాల ఎవరూ లేరు కదా. ఎంత దుర్బలులుగా ఉన్న వీరు, ఇప్పుడు దాకా బానిసలుగా ఉన్న వారు వీరు ఇప్పుడు వచ్చి ఈ పట్టణం యొక్క ప్రాకారాన్ని ఎలా కట్టేయగలరు? ఎంత బలం ఉందా వీళ్ళకి, ఇంత శక్తి ఉందా వీళ్ళకి?
అని చెప్పి వారు సల్మన్నట్లు టోబియా షోమ్రోను వారు ఇశ్రాయేలును చూసి ఎగతాళి చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఇది మనకు కూడా సాతానుగాడు వేసే బాణం అండి. నువ్వు ఎప్పుడైనా చూసుకున్నావా? నీ వెనకాల ఎవరున్నారు? నీదే కులం, నీదేటి జాతి, నీ ఎత్తేటి, నీ అందమేంటి, నీ రూపమేంటి, అసలు నువ్వు దేనికైనా పనికొస్తావా? ఎక్కడైనా నిలబడితే నేను ఎవరైనా పట్టించుకుంటారా? నీ ముఖం చూసుకున్నావు ఎప్పుడైనా? నీ జీవితాన్ని చూసుకున్నావు ఎప్పుడైనా? నీ స్థితిని చూసుకున్నావు ఎప్పుడైనా? వెనకకు తిరిగి చూసుకో. నీ వాళ్ళు ఎలాంటి వారు, ఎలాంటి మంచి కుటుంబంలో చచ్చావా? అసలు నీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు? తాగుబోతోళ్ళు కదా. నీ తల్లి తిరుగుబోద్దు కదా. అసలు మీకు తినడానికే తిండి లేదు కదా, ఉండడానికే ఇల్లు లేదు కదా. అసలు మీ ఆత్మీయ జీవితంలో నిలబడలేని వారు కదా. మన బతుకులంతా ఎందుకు పనికిరావు కదా. నేనేంటి, నా బతుకేంటి, నేను ఏమైనా చెయ్యగలను. నీకుగానే ఒక రకమైన కృంగుబాటు కలగజేస్తాడట సాతానుగాడు. నీకుగానే కృంగుబాటు కలగజేస్తాడు. ఏంటి, నా బతుకెలాగా అయిపోయింది? నువ్వేమైనా చేయగలవా? నువ్వేమైనా చెందగలవా? నీ వల్ల అవుతుందా? నీ దగ్గర డబ్బు లేదే, నీ దగ్గర జ్ఞానం లేదే, నీ దగ్గర తెలివితేటలు లేవే, నీ దగ్గర బలము లేదే, నీ వెనకాల మంది మార్బలం ఏమి లేదే, నువ్వు ఒంటరి వాడివే, నీ కుటుంబం ఒంటరిదే, నీ జీవితం ఒంటరిదే, ఎవరూ లేరే, నా అన్నవారు ఎవరు లేరే, ఇంకేం చేస్తావు? నీ వల్ల ఏమవుతుంది? నిన్ను అనేక మార్లు సాతానుగాడు కృంగదీస్తూ ఉంటాడు. ఇంకా కొంతమందికి ముందుకెళ్ళంటాడు, ఎందుకు వచ్చి నీ ఏదో బతుకుతున్నావు? ఎవరి కోసం బతుకుతున్నావు? ఏం చేద్దామని బతుకుతున్నావు? నీ బతుకంతా శూన్యమైపోయింది కదా. ఎలాంటి నీ జీవితం? ఎందుకు వచ్చిన జీవితం? చచ్చిపోరాదు అని చెప్పి మనలో కూడా సాతానుగాడు బాణం వేస్తాడు. బిడ్డ, ఇది గమనించు. ఇది సాతానుగాడు మన మీద ప్రయోగిస్తున్న మొదటి అగ్ని బాణం. చదువు లేనివాళ్ళం అండి, ఎర్రోళ్ళం అండి, జ్ఞానం లేనివాళ్ళం అండి, మా కుటుంబ నేపథ్యం మంచిది కాదండి, మా వెనకాల ఎవరు మంచోళ్ళు లేరండి, మా వెనకాల ఎవరు గొప్పోళ్ళు ఆస్తిపరులు లేరండి, మా కుటుంబం మా వంశంలో జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరండి, ఆస్తి కలిగిన వారు ఎవరు లేరండి, మా బతుకులు ఇంతేనండి, ఎందుకు వచ్చిన మా బతుకులని అని మనలో మనకి నిరాశ కలిగించేటువంటి అగ్నిబాణం వేస్తాడు. వాడు వదులుతాడు. వాడు ఇలాగో అగ్నిబాణము నీ జీవితంలోకి వాడు వదిలినప్పుడు సాధారణంగా ఎప్పుడు వదులుతాడు చెప్పమంటారా? దెబ్బతిన్నప్పుడు, పడిపోయినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, అందరూ వదిలేసినప్పుడు, అపార్థం చేసుకున్నప్పుడు, ఎగతాళి చేసినప్పుడు, మనం అనుకున్న కార్యము జరగనప్పుడు, ఇలాగ ఒంటరిగా జీవిస్తున్నప్పుడు అప్పుడు వేస్తాడు. ఈడు ఒక అగ్నిబాణం నీ మీదకి వేస్తాడు. శూన్యమైపోయావేంటి? ఎలాగుండేదాన్ని ఎలాగైపోయావేంటి? అసలు లేవగలవా? నీ బతుకేమైనా పైకి లేస్తుందా? నీ జీవితం ఏమైనా మంచిగా వద్దనుకుంటావా? వెనకకు తిరిగి చూడు. నీ కుటుంబంలో అందరూ ఎవడు మంచోళ్ళు, అందరూ పాపాత్ములే. నీ జీవితం ఎలా బాగుపడుతున్నాడు? వాడు వేస్తూ ఉంటాడు అగ్నిబాణం. బిడ్డ, ఒక మంచి మాట చెప్తాను. వాడు అగ్నిబాణం వేసేటప్పుడు కనుక నువ్వు కూడా లోకంలో ఉండి దానిలాగా ఆలోచిస్తే కనుక కాలిపోతావు. కానీ పవిత్రంగా నిలబడితే కనుక వాడు వేసే ప్రతి అగ్నిబాణం నీకు అభిషేకంగా దేవుడు మార్చేస్తాడు, దీవెనకరంగా దేవుడు మార్చేస్తాడు, మేలుకరంగా మార్చేస్తాడు. ఒక ఆమె ప్రార్థన చేస్తుందంట, అయ్యా నా బతుకెలాగ అయిపోయింది అయ్యా. ఆమె ఒక మంచి సేవకురాలు కూర్చుని ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఈమె ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవుని బిడ్డలారా సాతాను వచ్చాడట. ఏమే నువ్వు చూస్తే కర్రీగా ఉన్నావు, ఎలాగున్నావు? కర్రీగా ఉన్నావు, ముందు పళ్ళు 2 ఎత్తుగా ఉన్నాయి, బొగ్గలు చూస్తేనేమో బూరు బొగ్గల్లాగా ఉన్నాయి, నీ మనిషి ఆకారం బాగోలేదు. పోనీ ఆకారం బాగోలేదంటే నువ్వేమైనా తెలివైందానవా? నువ్వు వెర్రిదానివి, నీ జ్ఞానం లేదు. పోనీ వెర్రిదానివి అయితే అయ్యావు, ఏమైనా బలవంతురాలు అంటే బలహీనురాలువి. మళ్ళీ నీది ఏదైనా కుటుంబ నేపథ్యం, ఏమైనా పెద్ద ఘనమైన కుటుంబంలో పుట్టావా, నీచమైన కుటుంబంలో పుట్టావు. ఇలాంటి బతికే కన్నా, సేవ చేసే కన్నా ఎందుకు వచ్చిన బతికే చచ్చిపోవచ్చు కదని యాత్రనంటే ఎవరు మాట్లాడతలేదు. నీ మీద వేసినట్టు ఫీల్ అయిపోతున్నావా?
మన ప్రతిరోజు ఆడి పార్టీ ఉంటే మన మీద ఎందుకు ఎత్తాడు? వినండి, సాతానుగడి పార్టీ గాడు ఉన్న వాళ్ళ మీద ఎవరి మీద ఏ బాణం కూడా అయినా వేయడు. ఎవరి పార్టీలు ఉంటే వేస్తాడు బాణాలు? చెప్పాలి. సాతాను పార్టీ మీద ఉన్నవాడికి ఎందుకు వేస్తాడు బాణాలు? వేయడు. కాబట్టి ఎవరి పార్టీలో ఉంది ఈవిడ? ఎస్ఐ పార్టీలో ఉంది. ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఎవడొచ్చాడు? ఇవన్నీ చెప్పాడంట. అప్పుడు ఈవిడ అందంట, అవును నేను వెర్రిదాన్నే. అదే స్థానంలో నువ్వుంటేమంటావు? అవునయ్యా, అందరూ నన్ను వెర్రిదాన్ని అంటున్నారు అయ్యా. నా బతికే వెర్రిది, నా కుటుంబమే ఎర్రోళ్ళు. కొంతమందికి యాపకాయ అంత ఎర్రి ఉంటుందట. ఈ వెర్రి వస్తే అంటే పెద్దలు అంటారండి, యాపకాయ అంత వెర్రి ఉంటుందట కొంతమందికి. ఈ వెర్రి వచ్చిన వాళ్ళండి ప్రేమ వచ్చినా తట్టుకోలేం, కోపం వచ్చినా తట్టుకోలేం. ఈ వెర్రోళ్ళు ఈవిడ అంటుందట, అవునయ్యా నేను వెర్రిదాన్నే, నా మొగుడు వెర్రోడే, నేను వెర్రిదాన్నే, నా పిల్లలు వెర్రోళ్ళమే. ఏం చేస్తామే అంటాం మనం ఉంటే కనుక సాతాను కూడా మాట్లాడుతున్నప్పుడు కుంగిపోయి అంటాం మాటలు. ఆవిడందంట, అవును నువ్వు అన్నావు కదా నేను వెర్రిదాన్నే, కానీ నా దేవుడు ఎంత గొప్పవాడు చెప్పమంటావా? జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో దేవుడు వెర్రోళ్ళని ఎన్నుకున్నాడని చెప్పిందట. ఈవిడ అందే, అయ్యా నువ్వు ఎర్రుదానివయ్యా, ఎర్రుబాకులు దాని అంటే. ఈవిడ అంది, అవునయ్యా నేను ఎర్రుబాకులు దాన్నే, కానీ లోకములో జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడట? వెర్రోళ్ళని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ అన్నదట, నీవు ఎందుకు పనికిరాని బలహీనురాలు అన్నదట. అవునయ్యా నేను బలహీనురాలే, కానీ బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నువ్వు నీచమైన దాని వాళ్ళని. అవునయ్యా మేము నీచమైన వాళ్ళమే, ఘనమైన వాళ్ళని సిగ్గుపరచడానికి నీచమైన మమ్మల్ని ఎన్నుకున్నాడయ్యా అన్నారట. ఆమెన్. చచ్చిపోయేంత వరకు ఘనమైన సేవ చేసి మరణించిందంట తల్లి. దేవునికి స్తోత్రం. సాతాను వేసే మొదటి అగ్నిబాణం నిన్ను నువ్వు కృంగదీసుకోవటం. బిడ్డ ఒక మంచి మాట, సాతాను కూడా వచ్చి లేనిపోని అగ్ని బాణాలు నీ మీద ఇలాంటి బాణం వేస్తున్నప్పుడు నువ్వు రివర్స్లో వేయాలా. ఎస్, నా దేవుడు నన్ను కనికరిస్తాడు, నా దేవుడు నన్ను నిలబెడతాడు, నా దేవుడు నన్ను అవమానపరచడు, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, నా దేవుడు ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు, నన్ను బలపరుస్తాడు, ఎన్నికలైన నన్ను ఎన్నిక చేస్తాడు, బలహీనురాలైన నన్ను బలవంతుడిగా మారుస్తాడు, జ్ఞానము లేని వెర్రి వాళ్ళని మమ్మల్ని జ్ఞానవంతులుగా చేస్తాడు. సమస్తము మాకు అనుగ్రహించేది ఆయనే, నిలబెట్టేది ఆయనే, బలపరిచేది ఆయనే, స్థిరపరిచేది ఆయనే, జ్ఞానమిచ్చేది ఆయనే, బలమిచ్చేది ఆయనే, ఘనతిచ్చేది ఆయనే, నిలబెట్టేది ఆయనే, పేరిచ్చేది ఆయనే. యేసయ్యకు మహిమ కలుగునుగాక. సాతాను వేయు అగ్నిబాణమును ఆర్పగల శక్తి నీకు ఉండాలి. ఆమెన్. నిన్ను నువ్వు చూసుకుని నిన్ను నువ్వు తగ్గించుకోకూడదు. దేవునిలో తగ్గించుకో, సన్నిధిలో తగ్గించుకో, ప్రభువులో తగ్గించుకో, కానీ సాతాను దగ్గర తగ్గించుకోక. మేమేముందండి, దిక్కులేనోళ్ళవండి, మాకేముందండి అయ్యగారండి, మాకెవరున్నారండి వెనకాల. నీకెవ్వరు లేకపోవడమే మంచిది. ఎందుకో చెప్పమంటావా? ఎవ్వరు లేని వారి కోసమే యేసయ్య నిలబడతాడు, నీ పక్షంగా నిలబడతాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆయన మన పక్షముగా నిలబడి యుద్ధములు చేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నెంబర్ 1 ఏమన్నారంట? ఈ దుర్బలులు ఏమి చేయగలరు? ఏం చేశారో తర్వాత చెప్తాను. నెంబర్ 1 శోధన, అగ్నిబాణం ఏంటంటే మనలను మనం ఏం చేయబడతాం? కృంగదీస్తాడు. 2వ చదవండి. తమంతటా తామే ఈ పని ముగించారంటే వాళ్ళ అర్థం ఏంటనుకుంటున్నారు? దేవుడు వీరికి తోడుగా లేడు. ఎందుకు అంటే ఈ మాట అన్నారు చెప్పన దేవుని బిడ్డలారా, దేవుడు వీరికి తోడుగా లేడని వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఎందుకు ఎగతాళి చేశారు అని అంటే, దేవుడే కనుక వీరికి తోడుగా ఉంటే వీళ్ళు 70 సంవత్సరాలు ఎందుకు బబులోనులో బానిసలుగా ఉంటారు? దేవుడు వీరికి తోడుగా ఉంటే కనుక దేవుడు ఎందుకు వారి దేవాలయాన్ని నాశనం చేస్తాడు? దేవుడే కనుక వారికి తోడుగా ఉంటే యెరూషలేమును ఎందుకు దేవుడు నాశనం చేస్తాడు?
దేవుడే గనక తోడుగా ఉంటే ఎందుకు యవనస్తులను చంపేస్తాడు? దేవుడే గనక తోడుగా ఉంటే ఎందుకు ఇంత కర్మ వాళ్ళ కలుగుద్ది? దేవుడే తోడుగా ఉంటే కనుక ఇంత బానిసత్వంలో వారు ఎందుకు మగ్గుతూ ఉంటారు? అసలు దేవుడు అనేవారు వీళ్ళకి తోడుగా ఉన్నాడు అనుకుంటున్నావా? వీళ్ళు చేసే ఏ పనిలో కూడా దేవుడు వీరికి తోడుగా లేడు అని ఎగతాళి చేస్తున్నారు. ఇదే బాణము సాతాను కూడా మన జీవితంలో ఏం చేస్తాడు? వేస్తాడు. అవును కదా, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్నాను, ప్రార్థనకు వస్తున్నాను, గుడికి వస్తున్నాను, ఇదే నాకెందుకు జరగాల? అసలు దేవుడు అనేవాడు నాకు తోడుగా ఉంటే కనుక ఇదెందుకు నా ఇంట్లో జరుగుద్ది? నా వ్యక్తిగత జీవితం ఎందుకు ఎలా జరుగుద్ది? మా నాన్నకి ఎందుకు ఎలా జరుగుద్ది? మా అమ్మకి ఎందుకు ఎలా జరుగుద్ది? నా యొక్క భార్యకి ఎందుకు ఎలా జరుగుద్ది? నా భర్తకి ఎందుకు ఇది ఎలా జరుగుద్ది? నా పిల్లలకి ఎందుకు ఎలా జరుగుద్ది? నా అన్నదమ్ములకి ఎందుకు ఎలా జరుగుద్ది? నా కుటుంబ సభ్యులకి ఎందుకు ఎలా జరుగుద్ది? దేవుడు అనేవాడు మాకు తోడుగా లేడేమో అని ఒకవేళ నీకు అనిపించేటట్టుగా బాణం వేస్తాడు. ఎవరు? సాతాను. చాలా సందర్భాల్లో ఇదేనండి. మనకి ఇంట్లో రోగం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, లేకపోతే మనకి జీవితంలో జరగరాని కార్యము జరిగినప్పుడు, మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు, మనం ఒంటరిగా మిగిలిపోయినప్పుడు మనకు అనిపిస్తుంది, దేవుడు అనేవాడు నాతో ఉన్నాడా? దేవుడు నన్ను పట్టించుకుంటాడా? దేవుడు నా పక్షంగా ఉన్నాడా? ఉంటే నాకెందుకు జరుగుద్ది? ఉంటే నాకెందుకు ఈ రోగం? ఉంటే నాకెందుకు ఈ బాధ? ఎందుకు నాకు ఈ నొప్పి? ఉంటే నాకెందుకు ఈ కష్టం? ఉంటే నాకెందుకు ఈ యాక్సిడెంటు? ఉంటే నా కుటుంబంలో ఎందుకు ఎలాగో జరగాలని చెప్పి చాలా సందర్భాల్లో మనం ఇలాంటి సాతాను గడేసే బాణమునకు లొంగిపోతుంటాం. బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట చెప్తాను. పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రజల మధ్యకు అగ్ని రూపంలో దిగి వచ్చేవాడు. ప్రత్యక్ష గుడారంలోకి వచ్చినప్పుడు షెకేనా మేఘం వల్ల దిగి వచ్చాడు. అసలు ఆది కాండంలో మన 2వ అధ్యాయంలో చూస్తే, ఆదాము అవ్వల మధ్యలోకి ఏదైనా వనములో దేవుడు చల్లని పూటన ఆత్మరూపంలో వారితో వచ్చి వెళుతూ ఉండేవాడు. వారు పాపం చేసి బయటకు వచ్చిన తర్వాత బలిపీఠాలు కట్టడం ప్రారంభించిన తర్వాత అగ్ని రూపంలో కిందకు దిగవచ్చి దేవుడు బలిపీఠము మీద ఆ యొక్క బలిని అర్పించిన తర్వాత కిందకు దిగొచ్చి దేవుడు వారితో మాట్లాడుతూ ఉండేవాడు. బలిపీఠాలు అయిపోయిన తర్వాత ప్రత్యక్ష గుడారం కట్టిన తర్వాత దేవుడు షెకేనా మేఘం వల్ల దిగి వచ్చాడు. షెకేనా మేఘం దిగి వచ్చి దేవుడు వారితో మాట్లాడుతూ ఉండేవారు. మోషేతోటి మాట్లాడుతూ ఉండేవాడు దేవుడు. ప్రత్యక్ష కూడా మరి అయిపోయిన తర్వాత సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత దేవుని బిడ్డలారా, ఆ దేవాలయంలోకి దేవుని తేజో మహిమలో దిగి వచ్చాడు. సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు. దేవాలయం అయిపోయిన తర్వాత 2వ దేవాలయం కట్టిన తర్వాత దేవుని ఆత్మ దిగిరాలా, దేవుడి మహిమ దిగిరాలా. కానీ అదే దేవాలయం మళ్ళా పాక్షికంగా కొట్టబడిన తర్వాత, పాడు చేయబడిన తర్వాత నేరుగా ఇక్కడి నుంచి అగ్ని రూపంలో రావడం కాదు, తేజో మహిమలో రావడం కాదు, డైరెక్ట్గా శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా దేవుడి దేవాలయంలోకి దిగి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవాలయంలోకి దిగి వచ్చిన దేవుడు 33 సంవత్సరాలు మనతో కలిసి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివాసం చేశాడు. అప్పుడు ఆయన పక్కనే నివాసం చేశాడు. దేవుడు అనేవాడు పక్కనే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు పేతురు పక్కన ఉన్నాడు, యోహాను పక్కన ఉన్నాడు, చాలామంది శిష్యుల పక్కన ఉన్నాడు. యోదయ, సమరయ, గలిలయ ప్రాంతాలు అనేక మందికి కనపడ్డాడు. వాళ్ళతో పక్కన ఉన్నాడు. మరి ఇక్కడున్న మనకు మరి దేవుడు ఎలా ఉంటాడు అని ఆలోచన చేస్తే, పెంతుకోస్తు దినమున మేడగది మీద ప్రార్థన చేయించుండగా పరములోకి వెళ్ళిన నా దేవుడు, నా ప్రభువారు ఆత్మరూపిగా మరలా పెంతుకోస్తు దినాన మనుషుల మీద దిగొచ్చాడు. ఇప్పుడు అద్భుతమైన జాట చెప్పంటారా? ఇప్పుడు నా దేవుడు పక్కన కాదు, నా వెనక కాదు, నా ముందు కాదు, వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఆయన వచ్చి శాశ్వతంగా నా హృదయంలో నాతో పాటే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారో వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఇప్పుడు నువ్వు ఒంటరిదానివి కాదు, నువ్వు ఒక్కరిదానివే కాదు. ఇప్పటి వరకు నువ్వు ఒక్కరిదానివే. రక్షణ పొందక ముందు నువ్వు ఒక్కరిదానివే యుద్ధం చేసేదానివి. ఇప్పుడు నువ్వు ఒక్కరిదానివే కాదు, నీ పక్షముగా నా ప్రభువు ఉండి నీతో కలిసి పోరాడుతాడు.
దేవునికి స్తోత్రం కలుగునేగాక. హల్లెలూయా. నువ్వు ఒక్కరివే ఒంటరి దానివి కాదు. అందుకే నా ప్రభు అంటే లోకములో ఉన్నవాని కంటే, చెప్పండి, నాలో ఉన్నవాడు ఎవరున్నారు నీలో? నువ్వు ఆరాధించే యేసయ్య ఉన్నాడు, నువ్వు రక్షించిన యేసయ్య ఉన్నాడు. మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నాం ఆయనే ఉన్నాడు. అందుకే చూడండి, ఆత్మరూపిగా ఉన్న యేసు మనలో ఉన్నప్పుడు పాపం చేసేటప్పుడు ఆత్మ దుఃఖపడుతూ ఉంటుంది, ఆత్మ నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. తప్పు చేస్తున్నావు, నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. నువ్వు చేస్తున్నప్పుడు దుఃఖపడుతూ ఉంటుంది, కానీ నిన్ను మాత్రం వదిలేయదు. నీతో పాటే దుఃఖపడినంత మాత్రం నిన్ను వదిలిపెట్టిపోదు. మీకు ఉదాహరణ మీకు తెలియాలంటే, పరిశుద్ధాత్మ దేవుడంట మనల్నంట ముద్ర వేశాడట. ఏం వేశాడు చెప్పండి? చెప్పాలి. ఏం వేశాడట? ఆయన సంచకరువుగా మనకు ముద్ర వేశాడు. ముద్ర ఏంటి? ఏమి అనుకున్నారు? సీల్ వేసాడు. మీరు ఎప్పుడైనా పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు తేవడం చూసారా? రిజిస్టర్ ఉత్తరాలు తేవడం చూసారా? ఎంతమంది పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు తేవడం చూశారు? అంటే మీరందరూ భూమి పట్టక ముందు పుట్టారనమాట. ఇప్పుడు అంతా ఎస్ఎంఎస్లు, ఈమెయిల్ మాత్రమే. రైట్, సరదాగా అంటున్నాను. ఓ 10-15 సంవత్సరాల క్రితం దాకా ఏమొచ్చాయి? రిజిస్టర్ పోస్ట్ ఎలాగ వస్తుంది చెప్పండి? స్టాంప్, దాని మీద ఏం వేస్తాడు? స్టాంప్ పెట్టి సీల్ వేస్తాడు. దీని రిజిస్టర్ పోస్ట్ లోపల ఏదో పెట్టి, ఏదో వస్తువు పెట్టి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి, బాబు దీన్ని రిజిస్టర్ ఆఫీస్ చేయమంటే వాడు ఏం చేస్తాడు? రిజిస్టర్ స్టాంప్ వేసినాడు దాన్ని ఓపెన్ చేసి చూస్తాడా? పోస్ట్ మ్యాన్కి ఇస్తారు. పోస్ట్ మ్యాన్ తీసుకెళ్తే పోస్ట్ మ్యాన్ లోపల ఏముందని చూస్తాడా? చూడడం. ఎప్పుడు చూస్తాను దాన్ని? ఇది చేరవలసిన గమ్యస్థానానికి చేరినప్పుడు, ఎవరి చేతికైతే చేరాలో వారికి చేరినప్పుడు అప్పుడు అతను ఏం చేస్తాడు? ఓపెన్ చేస్తాడు. నేనంటే ఒక మంచి మాట చెప్తాను. ఇక్కడ ఈ భూలోకములో రక్షించబడ్డ మనమందరము పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారము. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చేయబడిన వారము? ముద్రించబడిన వారు. మరలా ఈ ముద్ర ఎప్పుడు ఎప్పబడుతుంది అనుకుంటున్నారు? పరమునకు చేరిన తరువాత మాత్రమే, విమోచన దినము వరకు మాత్రమే ఈ ముద్ర మన మీద ఉంటుంది. పరలోకముకు చేరిన వెంటనే ముద్ర విప్పబడుతుందట. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ముద్ర ఎప్పుడు వరకు ఉంటుందని పౌలు అంటే, విమోచన దినము వరకు మీరు ముద్రింపబడి ఉన్నారు అంటాడు. నువ్వు ఒంటరిదానివి కాదు. ఒకవేళ వాడు అనొచ్చుగాక, నీతో దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే రోగం ఎందుకు వస్తుంది? దేవుడు ఉంటే కనుక నీతో ఉంటే ఈ కష్టాలు ఎందుకు వస్తాయి? దేవుడు నీతో ఉంటే కనుక ఈ బాధలు ఎందుకు వస్తాయి అని ఒకవేళ వాడు అంటే కనుక నువ్వు చెప్పవలసిన మాట, నేను ఒంటరి వాడిని కాదు, నా దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో కలిసి యుద్ధము చేస్తున్నాడు, నేను ఒంటరి వాడిని కాదు. వినబిడా, నువ్వు ఒంటరిగా పోరాటం చేస్తే 1000 మందిని చంపగలవు, కానీ యేసయ్య నీతో కలిస్తే 10,000 మందిని తరమగల శక్తి దేవుడు మనకిస్తాడట. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఒంటరోళ్ళమా? మనతో పాటు దేవుడు ఉన్నాడా? నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు, ఎందుకు నాకు ఎలా జరిగిందని దేవుడు అంటాడా? సాతాను అంటాడా? సాతానుగాడు అన్నప్పుడు, సాతాను బాణమునికి, అగ్ని బాణము నీకు తగిలితే మాడి మసైపోతావు. పవిత్రంగా నిలబడు, నమ్మకంగా నిలబడు. యేసిన ప్రతి బాణం నీకు అభిషేకంగా నా దేవుడు మారుస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. చెప్పు, నేను ఒంటరి దాన్ని కాదు. కష్టం వచ్చిందా? రాని. బాధ వచ్చిందా? రాని. యోబు ఏమైపోవాలండి? అన్నీ పోయినాయి. ఒక్క రోజులోనే 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ఇవన్నీ పోయినాయి. ఇలా కూలి పని చేసుకున్నా పోదాం అనుకున్నాడు. ఆరోగ్యం పోయింది. ఆరోగ్యం అంటే మామూలు ఆరోగ్యమా? శరీరము సుఖము అనుభవించకుండా పుళ్ళు లేసేయట. చెల్లపెంకి తీసుకుని గోక్కుంటుంటే వేసిన పుండు మానిపోయినట్టు మానిపోయి మళ్ళీ పగిలిపోయిందట. ఈ వాసన, ఈ రసి, ఈ అందరినీ చూసి భార్య వచ్చిందట. ఎందుకు వచ్చింది దేవుడయ్యా? ఏం చేశాడయ్యా దేవుడు నీకు? దేవుడు నీతో ఉన్నాడు అనుకుంటున్నావా? దేవుడు నీతో ఉంటే ఇంత దరిద్రం జరుగుద్ది అనుకుంటున్నావా? పిల్లలు చచ్చిపోతారా? ఆస్తి పోతుందా? అంతస్తు పోతుందా? పోతే పోయిన పిల్లలు పోతే పోయారు, ఆస్తి పోతే పోయింది. నువ్వు ఆరోగ్యంగా ఉంటే మళ్ళీ నేను పిల్లలకు అందును కదా, లేకపోతే నీతో పాటు నేను ఉందును కదా. కనీసం నీ శరీరం కూడా లేకుండా పోయింది.
దేవుడు నీకు ఇంకెక్కడ ఉన్నాడు? చిచ్చి, దేవుడు లేడని దూషించి చచ్చిపో. ఇదే యోబు భార్య. దేవుడు నీతో ఉన్నాడు అనుకున్నావా? లేడు, లేడు. దేవుడు లేడు, నాకొద్దు అని చెప్పి దూషించి చచ్చిపో అంటే యోబు అంటాడు, మూర్ఖురాలు మాటలు అన్నట్లుగా దేవుడిచ్చాడు, తీసుకెళ్ళిపోయాడు. సమస్త మహిమ ఆయనకే కలుగు. యోబుకు అర్థమైంది దేవుడు నాతో ఉన్నాడని. యేసయ్యకి మహిమ కలుగునుగాక. నీ ఇంట్లో మీ పిల్లడు బాగోలేదని, నీకు ఆరోగ్యం బాగోలేదని, నీ భర్తకు బాగోలేదని, నీ కుటుంబంలో ఎవరికో బాగోలేదని చెప్పి దేవుడు నాతో లేడు అని నువ్వు అనుకోకు. అది అలాగ అనిపించేటట్టు అగ్నిబాణం వేసేది ఎవరు చెప్పండి? సాతానుగా. దేవుడు నీతోనే ఉన్నాడు. అగ్ని గుండములోకి వెళ్ళిన 4వ వ్యక్తిగా నీతో ఉంటాడు. సింహాల బోనులోకి వెళ్ళిన నోళ్లు మూయించగలిగిన శక్తి నా దేవుడికి ఉంది. నీవు గుండములోకి వెళ్ళిన, సింహాల లాంటి మనుషుల మధ్యకి వెళ్ళిన, ఒంటరిగా ఉన్న, ఎలాగో ఉన్న భయపడకు. నీతో ప్రభువు ఉన్నాడు, నీలో ఉన్నాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. ఆయనే నిన్ను ధైర్యపరిచి నిలబెట్టే దేవుడై ఉన్నాడు. ఇది 2వ బాణం. 3వ బాణం చూద్దాం. వశపరుచుకుందరా అంటున్నా. ఏమంటున్నాడు? బలులు అర్పించి. బలులు అర్పించడం అంటే ఇందాక నేను చెప్పాను కదా, దేవుని మందిరంలోకి వచ్చి వారి దేవాలయం కట్టిన తర్వాత, యెరూషలేములో వారి దేవాలయం కట్టిన తర్వాత నెహెమ్యా వచ్చిన తర్వాత వారి ఎద్దులను, కోడెలను ఏం చేశారట? దేవునికి బలిగా అర్పించారు. బలిగా అర్పించిన తర్వాత వాళ్ళు పూనుకుని పని ప్రారంభించారు. అంటే దేవుని బిడ్డలారా, వీళ్ళు అంటున్నారు, దేవుడు వీరు చేసిన బలులను అంగీకరిస్తాడా? వీళ్ళు చేసే ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడా? వీరు చెప్పే స్తుతులను దేవుడు అంగీకరిస్తాడా? వీరి మనసు మంచిగా ఉందా? వీరి జీవితాలు సరిగ్గా ఉన్నాయా? వీరి బ్రతుకులు సరిగ్గా ఉన్నాయా? వీరి జీవితాలు ఏమైనా మంచిగా ఉన్నాయా? చూస్తే పాప జీవితమే. పాప జీవితంతో వచ్చి పెదవులతో ఎలాగో దేవుని స్తుతిస్తే దేవుడు అంగీకరిస్తాడు. ఇదేనండి సాతానుగాడు నీకు నాకు కలగజేసేటువంటి మరొక బాణం. మీరు ఇంట్లో ఏయో మాటలు మాట్లాడేస్తుంటారు, ఏయో చేయరాని చిన్న తప్పులు చేస్తూ ఉంటారు, ప్రార్థన చేయాల్సిన టైంలో టీవీలు చూస్తూ ఉంటారు, ఏయో గొడవలు జరుగుతుంటే నానా బూతు మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. మనలో చాలామంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి చేస్తున్నప్పుడు నువ్వు దేవుని గుడికి రావాలన్నా, ప్రార్థనకు రావాలన్నా రావడానికి భయం వేస్తుంది. సాధారణంగా చాలామంది దేవుని గుడికి ఎందుకు రారో చెప్పమంటారా? నీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా పాపం కానీ, తప్పు కానీ, అబద్ధం కానీ, మోసం కానీ, బూతుమాటలు కానీ మాట్లాడినప్పుడు చాలామంది, అయ్యో దేవుణ్ణి నేను నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, అనవసరంగా నేను బూతుమాట మాట్లాడేశాను, అనవసరంగా ఈ తప్పు చేశాను, ఈ మోసం చేశాను, దేవుని గుడికి ఎలాగ వెళ్ళాలని చెప్పి చాలామంది రాకుండా, రానేయకుండా సాతానుగాడు ఆపేస్తాడు. మీకు తెలుసా? ఏదో చిన్న పొరపాటు చేసావు, కరెక్ట్గా ఆదివారం గుడి వచ్చింది, ఆ గుడి వచ్చిన సమయానికి నువ్వు ఏమవుద్దంటే, మరి ఆ తప్పు చేసావుగా, ఆ మోసం చేసావుగా, మరి అలాంటి పొరపాటు నువ్వు చేయకూడదుగా, మరి ఇప్పుడు చేసేసి బైబిల్ ఎట్టుకుని ఎలాగ చర్చికి వెళ్ళిపోతావు? చర్చికి వెళ్ళిపోతే మీ దేవుడు పరిశుద్ధుడు కదా, నువ్వు అక్కడికి వెళ్తే నిలబడగలవా? ప్రార్థన చేయగలవా? నీ ప్రార్థన ఆలకిస్తాడా? నీ స్తుతులు ఆలకిస్తాడా? నీ స్తోత్రాలు ఆలకిస్తాడా? నీ ఆరాధన అంగీకరిస్తాడా? దేవుని గుడికి వెళ్తే నువ్వు అంగీకరించబడతావని ఇలాంటి బాణాలు నేను వేస్తే బయలుదేరిన నువ్వు కాస్త ఏం చేస్తావంటే బైబిల్ పక్కన పాడేసి ఇంట్లో కూర్చుంటావు. ఇంకో మాట చెప్తాడు, చచ్చిదాకా నువ్వు ఎందుకు వెళ్ళొచ్చు? టీవీలోనో వాక్యం వస్తుంది కదా, టీవీలో వాక్యం వినొచ్చు కదా అంటాడు. మనలో కొంతమంది అంట టీవీలో వాక్యం చూసి పళ్ళు రప్పించుకున్నారంట. ఏం పళ్ళు? పళ్ళు తైలాలు రప్పించుకున్నారంట. రేపు పొద్దున్న వీళ్ళకి ఎవరైనా ఆపదొస్తే ఆ తైలం ఇచ్చినోడు, ఆ పళ్ళు రప్పించుకున్నవాడు వస్తాడు టీవీలోంచి ఇంటికి. పళ్ళు తైలాలు రప్పించుకున్నారంట. మరి పళ్ళు తైలాలు రప్పించుకున్న తర్వాత రోగాలు ఎక్కువైపోయినాయి తెలుసా? కొంతమంది అంటాడు, చర్చికి ఎందుకు వెళ్ళడం, ఇంట్లో కూర్చొని టీవీ చూడొచ్చు కదా, వాక్యం వినొచ్చు కదా అంటాడు. అంటే చర్చికి రానవ్వకుండా చేస్తాడు,
చర్చికి రానివ్వకుండా చేసిన తర్వాత టీవీ దగ్గర వాక్యం కూర్చోబెట్టుకుని వినమని చెప్తాడు. నువ్వు ఎలాంటి వాక్యం వింటావు? నీకు ఏదైతే వినసొంపుగా ఉంటుందో, ఏ పాస్టర్ గారు అయితే తిట్టకుండా కొట్టకుండా పైన వాక్యం చెప్పిపోతాడో ఆ పాస్టర్ గారు వాక్యం పెట్టుకోవడానికే నువ్వు ఇష్టపడతావు. నాలాంటి పాత్రి గారి దగ్గరకు వస్తే కింద మీద తిట్టి 4 ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి మడతెట్టి చక్కగా 10 మంది వేసుకోవడానికి యోగ్యమైనటువంటి బిడ్డగా నేను తయారు చేయడానికి మేము ఇష్టపడుతూ ఉంటాం. కానీ నీకు ఏ వాక్యం ఇష్టం? నిన్ను అనకూడదు, నిన్ను ఏమి చేయకూడదు, అమ్మ బంగారం, అమ్మగారు వచ్చారు, అమ్మగారు వెళ్ళారు, అమ్మగారు అంత అమ్మగారు లేరని నేనేం పెట్టుకెళ్ళాలా? ఊదితే నా చచ్చి నిండిపోద్ది. ఊదకే దేవుడు ఊదనవట్లేదు. ఊదితే నువ్వు పోతావు నరకానికి, వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతావు అన్నాడు. అందుకనే అప్పుడప్పుడు కొన్ని కఠినమైన మాటలు చెప్తున్నప్పుడు మనకేమనిపిద్దంటే ఈ వారం మానేద్దామని ఇంట్లో కూర్చుంటాం. కానీ విచిత్రమైన సంగతి చెప్పండివా, 12 అవగానే కూర్చుంటే ఏం వాడు ఆ తిట్లు పడతాంలే అని చెప్పి నెమ్మదిగా బైబిల్కి వచ్చేస్తున్నాం. నువ్వు ధన్యురాలువి. 2 చేతుల పైకి దేశాయి స్తోత్రం చెప్పండి. ఏదోటి అంటాలే మా పాస్టర్ గారు 1 గంట అంటాడు, అంతకంటే ఏమంటాడు అని చెప్పి నెమ్మదిగా బైబిల్కి వచ్చేస్తున్నాం. నువ్వు ధన్యురాలువి. అలాగూ సాతానుగాడు అగ్ని బాణాలు మన మీద వేస్తున్నప్పుడు నా దేవుడు ఎంత గొప్పోడో చెప్పమంటారా? మీకు ఒక విషయం, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అద్దాన్ని మురికైపోయిన అద్దాన్ని శుభ్రం చేయాలంటే ఏ గుడ్డ ఉపయోగిస్తావు? పూర్వకాలం లాంతర్ ఉండేది కదా, లాంతర్లు వెలుగుతూ ఉండేవి. మీకు తెలుసు లేదు, ఇప్పుడు ఉన్న వాళ్ళకి లాంతర్లు తెలియలేండి. కొంతమంది ముసలోళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ లాంతర్లు కూడా వీళ్ళకి ఉన్న వాళ్ళకి వాట్ ఈస్ దిస్ లాంతర్ అంటారు. ఇప్పుడు వీళ్ళు లాంతర్లు కూడా వీళ్ళది వెళ్ళదు. వాట్ ఈస్ మమ్మీ లాంతర్ అంటారు. ఇప్పుడు వాళ్ళకి రేపు పొద్దున మన ఎగ్జిబిషన్లో చూపించారు, యూట్యూబ్లో కూడా చూపించాలి వాళ్ళకి. లాంతర్కి మసిపట్టినప్పుడు మన వాళ్ళు ఏం చేసేవారు? ఏ గుడ్డతో తుడిచేవారు? అయ్యా మసిగుడ్డతో తుడితే మసిపోద్దా? శుభ్రమైన గుడ్డతో గుడితే మసిపోద్దా? గట్టిగా చెప్పాలి, వినండి. శుభ్రమైన వస్త్రము ఈ ప్రపంచంలో నీకు ఎక్కడ దొరుకుద్ది? మసిపట్టిన మన హృదయాలకు సాతానుగాడేసే అగ్నిబాణం, నువ్వు పాడైపోయావు, నువ్వు చెడిపోయావు, నువ్వు బతుకు బాగలేదు, నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పి మళ్ళా దేవుడు నీ ప్రార్థన అంగీకరించడం, నీ స్తుతి అంగీకరించడం, నీ ఆరాధన అంగీకరించడం, నువ్వు చెడిపోయావురా, నువ్వు పాడైపోయావురా, గుడికి వెళ్ళొద్దురని ప్రతి చోట నిన్ను సాతానుగాడు ప్రతి అగ్నిబాణం వేసి నిన్ను కొంగదీసి నిన్ను పాడు చేస్తున్నప్పుడు ఈ లోకంలో ఎక్కడికి వెళ్తే మనకు మంచి వస్త్రం దొరుకుద్ది చెప్పండి? ఒకవేళ దేవుని మందిరం మానేసి ఒకవేళ నువ్వు సారా దుకాణానికి వెళ్తే అక్కడ మంచి వస్త్రం దొరుకుద్దా? దేవుని వస్త్రాన్ని మానేసి టీవీ ముందు కూర్చుంటే నీకు మంచి వస్త్రం దొరుకుద్దా? లేకపోతే వేరే చోట పబ్లోనో క్లబ్లోనో లేకపోతే స్నేహితులతోనో తిరిగితే నీకు మంచి వస్త్రం దొరుకుద్దా? నీ మసిపట్టిపోయిన మకిలి పట్టిన మన జీవితాన్ని శుభ్రం చేయగలదా? దేవుని బిడ్డలారా వినండి, మకిలి పట్టిన మసిపట్టిన మన అద్దాన్ని శుభ్రం చేసే పవిత్రమైన పరిశుద్ధమైన వస్త్రము దొరికేది దేవుని సన్నిధి ఒక్కటే. పవిత్రమైన సన్నిధి ఒక్కటే, దేవుని రాజ్యము ఒక్కటే, ఈ మహిమగల సన్నిధి ఒక్కటే. తప్పు చేశావా, తప్పు పడ్డావా, కింద పడ్డావా, జారిపోయావా, లేకపోతే ఏదో పొరపాటు చేసావా, చిన్న అబద్ధం ఆడావా, మోసం చేసావా, దేవుని గుడి మానకు, దేవుని మందిరములకు రా. నా యేసయ్య నిన్ను కడిగి శుద్ధీకరిస్తాడు. నా యేసయ్య వాక్యముతో నిన్ను శుద్ధీకరిస్తాడు. నా దేవుడు ఎంత గొప్పోడంటే పట్టబడిన స్త్రీని కూడా శిక్షించకుండా పాపం చేయొద్దని వదిలేసిన మహానుభావుడు నా యేసయ్య. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దేవుని మందిరానికి దూరం అయ్యావా, నీ జీవితాన్ని పతనం చేసుకుంటావు. అందుకనే వాడు అంటాడు, బలులు అర్పిస్తారా మీరు? దేవుని మందిరానికి వస్తారా మీరు? స్తుతులు చెల్లిస్తారా మీరు? దేవుని ఆరాధన చేయగలరా? మీ బతుకులు అలాగున్నాయి కదా, మీ బతుకులు పాడైపోయినాయి కదా, మోసం పడిపోయారు కదా, దిగాలు పడిపోయారు కదా, పాపంలో పడిపోయారు కదా. ఇలాంటి భయంకరమైన స్థితిలో పడిపోయిన మీరు మరలా దేవుని మందిరానికి ఎలాగొస్తారు? రానివ్వకుండా చేసేది సాతానుగాడు, వస్తే బాగు చేసేది నా యేసయ్య. యేసయ్యకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రానివ్వకుండా చేసేది ఎవరు? వస్తే బాగు చేసేది ఎవరు? మకిలి పట్టిన మనసు అనే ఆ హృదయాన్ని, ఆ అద్దాన్ని కడిగి శుద్ధీకరించగలిగింది దేవుని వాక్యం. యేసయ్యకి మహిమ కలుగునుగాక.
4వ చూద్దాం. ఒక దినమందే ఈ పనిని ముగించుదురా. అంటే దీని అర్థం ఏంటి అన్నమాట? మీకు విషయం చెప్తాను వినండి. యెరూషలేము ప్రాకారము పొడవు ఎంత అనుకుంటున్నారు? అంటే ప్రహరీ గోడ పొడవు ఎంత అనుకుంటున్నారు? ఇంచుమించు 4 కిలోమీటర్లు. అంటే యెరూషలేము పట్టణము చుట్టూ కట్టాల్సిన ప్రాకారము ప్రహరీ గోడ పొడవు ఎంత అంటే 4 కిలోమీటర్లు. మరి వెడల్పు ఎంత అని అంటే 2 రథాలు ఒక పక్కన తిరుగుచుండగా మధ్యలో పూటకోళ్ళ విల్లు, మధ్యలో విశ్రాంతివి, మధ్యలో వేశ్యవాకిటలు ఉన్నట్లుగా మధ్యలో ఇల్లులు ఉంటాయి. అంటే రథం ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందా రథం? రథాలు ఎప్పుడైనా చూసారా? పోనీ టీవీలో కానీ చిన్నప్పుడు సినిమాల్లో కానీ రథాలు ఎప్పుడైనా చూసారా? రథం ఎంత ఉంటుందండి? ఎడల్పు ఎంత ఉంటుంది? ఎన్ని అడుగులు ఉండొచ్చు? మేస్త్రి గారు చెప్పండి, అయ్యగారులు చెప్పండి. ఒక 4 అడుగులు ఉంటుందా? 6 అడుగులు ఉంటుందా? ఒక 5 అడుగులు ఉంటుంది. అలాంటిది ఇంకొక రథం అంటే 5 అంటే ఇటు 10 అడుగులు వెడల్పు, మధ్యలో ఇల్లులు కట్టారంట. ఇల్లు ఎంత ఉంటుంది? అదో 10 అడుగులు. ఏమండి? ఇటు ఒక 2 రథాలు అంటే ఇదో 10 అడుగులు. ఇది 10, ఇది 10, ఇది 10 అంటే 10, 20, 30 అడుగులు వెడల్పు కలిగినటువంటి ప్రాకారం కట్టాలట. ఇంచుమించు ఒక 40 అడుగులు, ఒక 30 అడుగులు ఎత్తు కట్టాలి. 4 కిలోమీటర్ల దూరం, 30 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తున్న ప్రాకారాన్ని ఒక్క రోజులో కట్టేస్తారు వీళ్ళ వల్ల అవుతుందా అని ఎలాకోలం చేస్తున్నారట. మరి సాతానుగాడు మనకు పెట్టేటువంటి మరో బాణం చెప్పమంటారా? తొందరపాటు అనే బాణం. చెప్పండి, ఏ బాణం ఇది? గట్టిగా చెప్పాలి. ఎంతకాలం చూస్తావు? ఎంతకాలం అవుతుంది? దేవుడు నమ్ముకున్నావు కదా, ఇంకా ఉద్యోగం రాలేదా? దేవుడు నమ్ముకున్నావు కదా, ఇంకా పెళ్ళి అవ్వలేదా? దేవుడు నమ్ముకున్నావు కదా, ఇంకా పిల్లలు పుట్టలేదా? దేవుడు నమ్ముకున్నావు కదా, ఇక ఇల్లు కట్టలేదా? దేవుడు నమ్ముకున్నావు కదా, ఇంకా సెటిల్ అవ్వలేదా? దేవుడు నమ్ముకున్నావు కదా, ఇక అదేనా? అంటే తొందరతనం. అంటే ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది. చాలామంది క్రైస్తవులకి ఇదేనండి, అయ్యా దేవుడు నాకు కార్యం చేయలేదు, అయ్యా దేవుడు నాకు ఈ సంవత్సరం చేయలేదు, అయ్యా నేను అనుకున్నాను చేయలేదు, నాకు ఈ కార్యం అవ్వలేదు, నాకు ఆ కార్యం జరగలేదు, దేవుడు ఇలా చేస్తాడు అనుకున్నాను, దేవుడు అలా చేస్తాడు అనుకున్నాను. చాలామంది దేవుడికే సలహాలు ఇస్తూ ఉంటారు. ఏమని సలహాలు ఇస్తారండి? వీళ్ళు ప్రార్థన చేసేవాడు ఏమని సలహా? ప్రభువా మరి ఎంతకాలం చూడమంటావు నాయన, నిన్నేమో మా అంగారు పొలం అమ్మాడు ఆయన, వాడితో మాట్లాడు ఒక 5 లక్షలు ఇప్పించిన ఆయన. ఎవరికి ఇస్తారు సలహాలు? అంటే దేవుడికి తెలియనట్టు, ఏ అవగాహన లేనట్టు, ఆయన కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు, దేవుడు మనల్ని పట్టించుకోనట్టు చాలామంది ఇలాగే ప్రార్థన చేస్తుంటారు. నాయన వాడితో మాట్లాడిన ఆయన, వాడు ఇచ్చేలాంటి చేయను ఆయన, వాడు హృదయంలో దూరేన ఆయన, దూరేసి 5 లక్షలు నాకు తెచ్చేయాలని ఆయన అని దేవుడికే ప్రార్థనలో సలహాలు ఇచ్చే చాలామందిని చూస్తున్నాను నేను. ఏమంటే ఓ మంచి మాట చెప్తున్నాను, దేవుడికి ఎవరివ్వాలి, ఎలాగివ్వాలి, ఇలాంటి సలహాలు మనం ఇవ్వకూడదు. నీకేం కావాలా? 5 లక్షలు కావాలా? చెప్పండి, ఏం కావాలా? చెప్పండి. పోనీ 5 లక్షలు కాదు, ఎంతో కొంత కావాలా? అదని చెప్పండి. మనకి ఎంత కావాలా? 5 లక్షలు కావాలా? ఎక్కడి నుంచి రావాలో, ఎలాగివ్వాలో దేవుడికి మనం సలహా ఇవ్వకూడదు. మనం ఏం చేయాలంటే, ప్రభు నాకు 5 లక్షలు కావాలి, ఎలాగెత్తావో నీకే తెలుసు, నువ్వు ఎత్తావు ప్రభు అంటే దేవుడు ఎవరితోనైనా మాట్లాడి ఏదైనా చేయగలి, కథ మొత్తం మార్చగలి మనకి ఇవ్వగల దేవుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దేవునికి సలహాలు ఇవ్వకూడదు. తొందరపడకు సుందర వదన, తగిన సమయంలో దేవుడు చేస్తాడు నీకు. ఆమేన్ చెప్పండి. ముందు రాడు, వెనకకు రాడు, సరైన సమయంలో నీ కొరకు దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు తొందరపడ్డావని తొందరగా వచ్చేయడు, నువ్వు బాధపడుతున్నావని ఆలస్యంగా రాడు. తొందరగా రాడు, ఆలస్యంగా రాడు, సరి అయిన సమయంలో నీకు కావలసింది నా దేవుడు ఇస్తాడు. ఆడు వేసే బాణాలకు నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోకూడదు. పెళ్ళయిన సంవత్సరాలు అయింది బాబు, మరి పిల్లలు లేరు, ఇస్తాడు, కంగారు పడకు నాయన. మరి పెళ్ళి అవుతుందో అవదో కంగారు పడకు, శ్రేష్టమైన దేవుడు ఇస్తాడు.
అలా తొందరపడ్డావా చాలా తిప్పలు వచ్చేస్తాయి. బైబిల్ గ్రంథంలో ముగ్గురు కోసం చెప్తాను, తొందరపడ్డారు, చెప్పేసి ముగించేస్తాను. వినండి వినండి వినండి. బైబిల్ గ్రంథంలో చాలా తొందరపడిపోయారు, ప్రతిదానికి తొందరే. అయ్యా పిల్లోడు పెదురులేదు, తొందర. పెళ్ళి అవుతలేదు, తొందర. పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతలేదు, తొందర. పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది పెళ్ళి ఎందుకు చేసుకున్నాం బాబోయ్ అని. పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది పిల్లలు ఎందుకు పుట్టారు బాబోయ్ అని. వాళ్ళు పెంచిన తర్వాత తెలుస్తుంది ఎలా పెంచకుండా ఒంటరిగా మిగిలిపోతే బాగుండు బాబోయ్ అనిపిస్తుంది. కానీ ఇదన్నిటిలో నా యేసయ్య ఉంటుంది, పరలోకంగా ఉంటుంది. ఎవరికి పరలోకం అంటే నమ్మకం లేదు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా ముగ్గురు వ్యక్తుల్ని చూపిస్తాను, చెప్పి నేను ముగిస్తాను. తొందరపడ్డారు వాళ్ళ జీవితంలో, తొందరపడిపోయారు. తొందరపడిపోవడం వల్ల వాళ్ళు చాలా అపారమైన నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. అందులో మొట్టమొదటి వాడు ఎవరో చెప్పమంటారా? ప్రతి తొందరపాటు నిర్ణయం, నీ సొంత నిర్ణయం, తొందరపాటు, దొరకదేమో, అవదేమో, కాదేమో, జరగదేమో అని తొందరపడి చాలా సందర్భాల్లో మన నిర్ణయాలు తీసుకున్నట్టుగా సాతానుడు అగ్నిబాణాలు వేస్తాడు. ఇంకెప్పుడు ముసలిదానం అయిపోతున్నావు, వయసు పెరిగిపోతుంది, ఇంకెప్పుడు అలాగైపోయావు, ఇలాగైపోయావు, నీ జీవితం ఏముంది, నువ్వు చూస్తే ఎలాగైపోయావు అని చెప్పి నిన్ను తొందరపెట్టి నిన్ను పాపములో పడేసి తప్పుడు నిర్ణయాలు తీసుకునేటట్టుగా చేస్తాడు సాతానుగాడు. అలాంటి సమయంలో ఓపికతో నువ్వు నిలబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలా? ఓపికతో ఉండాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. బైబిల్ తీయండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. అక్కడ సౌలు ఉన్నాడు, రాజుగా అభిషేకించబడ్డాడు. ఏమండి, సౌలు రాజుగా అభిషేకించబడి 2 సంవత్సరాలు అయ్యింది. 2 సంవత్సరాల తర్వాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద యుద్ధానికి వచ్చారు. వాళ్ళు మామూలు సైన్యంతో రాలా, చాలా భయంకరమైన రథాలు, గుర్రాలు, విస్తారమైన జనసమూహాలతో వచ్చారు. వస్తే ఈ సౌలు సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఇలాగ మరి సైన్యం వచ్చింది, మరి దేవుణ్ణి అడుగుదామంటే సమూయేలు అన్నాడు, నువ్వు గిల్గాలుకి వెళ్ళు, గిల్గాలు దగ్గర పర్వతానికి దగ్గర ఉండు, అక్కడ 7 రోజులు ఉండు, అక్కడ నువ్వు కనిపెట్టు, నేను వస్తాను, వచ్చి నేను బలి అర్పిస్తాను, సమాధాన బలి అర్పిస్తాను, దేవుడు మనతో ఏం చెప్తున్నాడో నేను నీకు చెప్తాను అన్నాడు. సౌలు గిల్గాలుకి వెళ్ళిపోయాడు. గిల్గాలుకి వెళ్ళిన తర్వాత ఈ ఫిలిష్తీయుల సైన్యం ఇంకా మీదకు వచ్చేస్తున్నారు, చాలా విస్తారమైన దండు వచ్చేస్తున్నారు. వీళ్ళు వస్తున్నారని చెప్పి ఈ సౌలుతో ఉన్నవారు కొంతమంది సైన్యం ఏం చేశారంటే కొండల్లోకి, గుహల్లోకి పారిపోయారు. ఈ పారిపోవడం చూసినటువంటి సౌలు ఈ సమూయేలు రావడం లేట్ అయిందని చెప్పి, 7వ రోజు రావడం లేట్ అయిందని చెప్పి సౌలు తొందరపడి ఏం చేశాడు చెప్పమంటారా? యాజకుడు అర్పించాల్సిన బలిని రాజుగా సౌలే అర్పించి, యాజకుడు చేయాల్సిన పని, సేవకుడు చేయాల్సిన పని ఎవరు చేశారు? రాజుని కదా. సేవకుడు రావడం లేట్ అయిందని చెప్పి, సమూయేలు రావడం లేట్ అయిందని చెప్పి ఈయనే అర్పించేశాడు. అప్పుడు సమూయేలు వచ్చాడు. ఏం రాజా నువ్వు ఏం చేసావు, ఎందుకు ఈ తొందరపడి పని చేసావు, నిన్ను ఎవడు చేయమన్నాడు, దేవుని యొక్క మాటకి ఎందుకు నువ్వు అవిధేయత చూపావు? అక్కడి నుంచి ప్రారంభమైందండి సౌలు యొక్క రాజరిక పతనం, నాశనమైపోవడం ప్రారంభించాడు. ఒక్క చిన్న తొందరపాటు పని వల్ల సమూయేలు తన రాజరికాన్ని, తన వంశాన్ని పోగొట్టుకున్నాడు. రెండవది అబ్రహాము, శారా. దేవుడు వాళ్ళకు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహామా నీకు నేను వాగ్దాన పుత్రుని ఇస్తానన్నాడు. ఎవరినిచ్చాడు చెప్పండి? ఇస్సాకు. అంతేనా? ఇస్సాకు ఇచ్చే ముందుగా 13 సంవత్సరాలకి ఈ శారమ్మ చేసిన తొందరపాటు పని చెప్పమంటారా? చాలా భయంకరమైన తొందరపాటు పని అంటే చెప్పమంటారా? అబ్రహాం దగ్గరికి వచ్చేదట. అబ్రహామా మరి దేవుడు వాగ్దానం అన్నావు, పిల్లల్ని అన్నావు, అదన్నావు, ఇదన్నావు అంటే అబ్రహాం అన్నాడట, శార బయటికి రాడు, గొడారంలోంచి బయటికి తీసుకొచ్చి పైకి చూడు అన్నాడట. చూసినట, చూడు పైన చొక్కాల్లో చూసావా అన్నాడట.
చూశానయ్యా అన్నాడట. లెక్కెట్టగలవా అన్నాడట. లెక్కెట్టలేను అన్నట. ఇగో అన్ని చుక్కల్లాంటి పిల్లలను మనకి ఇస్తానన్నాడే దేవుడు అన్నదట. మొదటి రోజు వెళ్ళిపోయిందట, 2వ సంవత్సరం వెళ్ళిపోయిందంట, 3వ సంవత్సరం వెళ్ళిపోయిందంట, 5, 6, 7, 8, 9, 10, 11 ఎప్పుడు చూసినా బయటికి తీసుకొచ్చి ఏం చూపిస్తున్నాడు అన్నాడు. చుక్కలను చూపిస్తున్నాడు అనండి, అటకానండి. ఏం చూపిస్తున్నాడు? ఎవరు చూపిస్తున్నాడు? ఎవరు చూపిస్తున్నాడు? అబ్రహాం చూపిస్తున్నాడు. 13వ సంవత్సరం వచ్చింది, మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు. శారా పైకి చూడాలన్నాడట. చూసిందట. ఏం కనపడుతున్నాయి నీకట? చుక్కలు కనపడుతున్నాయి అన్నాడు. అప్పటికి శారా మందండి, చాలే అబ్రహామా, ఆకాశంలో చూపించిన చుక్కలు చాలే, నేను చుక్కను చూపిస్తాను రమ్మని చెప్పి లోపల తీసుకెళ్ళి చుక్కను చూపించిందట. ఆ చుక్కే ఆగరు. చుక్కను చూపించిందట. ఆగరుతో సంసారం చేసిందట. ఇస్మాయిలుకు కన్నాడు. ఇస్మాయిలు కన్న తర్వాత ఇప్పుడు ఆగరుకు పుట్టిన సంతానమే శారమ్మ సంతానానికి చుక్కలు చూపిస్తున్నారు. ఈయనేమో పైన చుక్కలు చూపిస్తే, గుడారంలో చుక్కలు చూపిస్తే, ఆ గుడారంలో వచ్చిన చుక్కలు, ఈ 2 చుక్కలు ఇప్పుడు ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎక్కడ? ఇజ్రాయేల్ దేశం, ఇరాన్ దేశం, అరబ్ కంట్రీస్ అన్నీ కొట్టుకు చచ్చిపోవడానికి గల కారణం ఏంటంటే శారమ్మ చేసిన తొందరపాటు పని. ఇప్పటికి ఎన్ని చెప్పాను? 2. 3వది మోషే. ఎన్ని చెప్పండి? మోషే. దేవుడు ఇశ్రాయేల్ని ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉంటానని చెప్పాడు ఐగుప్తులో అబ్రహాంతో? 400 సంవత్సరాలు. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు? 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. 30 సంవత్సరాలు ఎందుకు వెనక్కి వెళ్ళారు అని అంటే మోసే చేసిన చిన్న తొందరపాటు పని. ఐగుప్తీయుడు ఇశ్రాయేలు కొట్టుకొని చుండగా ఐగుప్తుని ఏం చేశాడు? చంపేశాడు. చంపేయడం వాళ్ళు ఎక్కడ పారిపోయాడు? అరణ్యంలోకి పారిపోయాడు. అక్కడే ఉండుంటే 30 సంవత్సరాల ముందే ఇశ్రాయేలీలను బానిసలుగా దేవుడు మోషే ద్వారా విడిపించేవాడు. మోషే చేసిన తొందరపాటు పని వల్ల 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది వాళ్ళ ఆశీర్వాదం. నేను ఒక మంచి మాట చెప్తాను. తొందరపాటు పని వల్ల నష్టాన్ని తెచ్చుకుంటావు. తొందరగా చేయమని సాతాను గారు చెప్తాడు, ఆగి వేచి చూడమని నా ప్రభువు చెప్తాడు. ఒక అద్భుతమైన మాట చెప్పనా? ఆలస్యమైన అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో నా ప్రభువు చేయబోతూ ఉన్నాడు. అద్భుతము చేయబోతూ ఉన్నాడు. తొందర పడకు దేవుని బిడ్డ. తొందరపాటు కలిగించేది సాతాను యొక్క ఆలోచన, స్థిరముగా నిలిపేది నా యేసు ఆలోచన. హల్లెలూయా, హల్లెలూయా. తొందరపడ్డావా? ఆశీర్వాదం మరలా కొన్ని సంవత్సరాలు వెనక. మీలో చాలామంది తొందరపాటు పరిచర్య వల్లే, తొందరపాటు పడడం వల్లే, నిర్ణయాలు తీసుకోవటం వల్లే నీ ఆశీర్వాదాలు ఇంకా చాలా సంవత్సరాలు వెనకపోతున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. 5వదిగా చూద్దాం. కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మళ్ళా బలమైనగా చేయుదురంటే. బిడ్డ అది విను, ఒక మంచి మాట. సాతాను పాడైపోయింది, నీ పతనం అయిపోయావు, నీ బిడ్డలు పాడైపోయారు, నీ బిడ్డలు చెడిపోయారు, నీ కుటుంబం, నీ కూతురు చెడిపోయింది, నీ కుమారులు చెడిపోయారు, వాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ అయిపోయారు, తాగుబోతులు అయిపోయారు, జోదగాళ్ళు అయిపోయారు, గంజాయి బ్యాచ్ అయిపోయారు, వాళ్ళ బతుకులు తునాతునకలు అయిపోయినాయి, రోడ్లంటా తిరుగుతున్నారు, వాళ్ళ బ్రతుకులు ఎందుకు పనికిరావు, వాడి జీవితాలు నాశనం అయిపోయిన. సాతాను గాడు ఒకవేళ నేను ఎగతాళిగా చేస్తే, సాతాను ఒకవేళ నేను అవహేళన చేస్తే, పరిహాసం చేస్తే, ఒక మాట చెప్పు, నా కుటుంబం పాడైపోయినా, నా కుటుంబం బూడిదగా మారిపోయినా, నా పిల్లలు చెడిపోయినా, నా పిల్లలు పాడైపోయినా, నా పిల్లలు తిరుగుబోతులైపోయినా, ఏదో ఒక దినాన బూడిదను పూదండగా మార్చగలిగిన వాడు నా యేసయ్య. చెడిపోయిన జీవితాలు బాగు చేయగలవాడు నా యేసయ్య. పాడైపోయిన బ్రతుకులను ప్రకారముగా కట్టగలిగిన వాడు నా యేసయ్య. నన్ను దిట్టమైన ప్రకారముగా మరలా నిలబెట్టగలవాడు నా యేసయ్య. ఆ మాట చెప్పు, సాతానుతో మాట చెప్పు. మరలా నిన్ను బలమైన ప్రకారముగా నా దేవుడు కట్టబోతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు, నీ బిడ్డలను కట్టబోతున్నాడు, సంఘాన్ని కట్టబోతున్నాడు, మన బ్రతుకులను కట్టబోతూ ఉన్నాడు. వాడు 5 బాణాలు వేశాడు. 5 బాణాలకు మనం స్థిరంగా నిలబడ్డామా, అభిషేక బాణాలుగా దేవుడు నిన్ను నన్ను బలపరుస్తాడా. అట్టి ఆశీర్వాదము, కృప దేవుడు మనకు దయచేయునుగాక. అందరూ ఒకసారి లేచి నిలబడదాం.